కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంలో విచారణ మొదలైంది. మధ్యంతర నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్ పంపారు. నివేదిక పరిశీలించిన ధర్మాసనం చట్టాన్ని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంలో విచారణ మొదలైంది. మధ్యంతర నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్ పంపారు. నివేదిక పరిశీలించిన ధర్మాసనం చట్టాన్ని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, కొద్దిసేపు క్రితమే కంచా గచ్చిబౌలి భూములపైన సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం మీడియాలో పత్రికల్లో వచ్చినటువంటి కథనాలను ఉదయం జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు అమికస్ క్యూరీ పరమేశ్వర్ మెన్షన్ చేసినప్పుడు దీనిపైన ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి పనులపైన వెంటనే మధ్యంతర నివేదిక ఇవ్వాలి అంటూ హైకోర్టు రిజిస్ట్రార్ ను సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ నివేదికను ప్రస్తుతం మధ్యంతర నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్ సుప్రీంకోర్టుకి పంపించారు. ఈ నివేదికను జస్టిస్ గవాయ్ ధర్మాసనం పరిశీలించింది. పరిశీలించిన తర్వాత చట్టాన్ని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారు, ఇది చాలా తీవ్రమైన అంశం అంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ కె పరమేశ్వర్, అమికేస్ క్యూరీ అయినటువంటి పరమేశ్వర్, ఇది 400 ఎకరాల ల్యాండ్, అక్కడ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పర్యావరణాన్ని పరిరక్షించకుండా గతంలో కూడా సుప్రీంకోర్టు ఒక కమిటీని నిర్మించాలి, ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన కమిటీని నిర్మించాలి, పర్యావరణ పరిరక్షణ ఏ విధంగా చేయాలన్న దానిపైన ఈ సుప్రీంకోర్టు కూడా కొన్ని మార్గదర్శకాలని నియమించింది. అయితే వాటిని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటి వరకు కూడా కమిటీని కూడా ఫామ్ చేయలేదు. ఆ కమిటీకి సిఎస్ఏ చీఫ్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అన్నప్పుడు, అయితే ఇప్పుడు సిఎస్ కొంతకాలం పాటు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కూడా జస్టిస్ గవాయ్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు మొత్తం అక్కడ పనులను మేము బ్యాన్ చేస్తాం కాబట్టి మొత్తం అక్కడ ఎటువంటి పనులు కూడా జరగడానికి వీలు లేదు, మేము మొత్తంగా బ్యాన్ చేయబోతున్నామని చెప్పినప్పుడు అగర్వాల్, సిద్ధార్థ్ అగర్వాల్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి అగర్వాల్ ఈ మొత్తం మేము అఫిడవిట్ రూపంలో కోర్టుకి రికార్డు పూర్వకంగా ఇస్తాము, అఫిడవిట్ పూర్వకంగా ఇస్తాము, కాబట్టి మాకు కొంత సమయం ఇవ్వాలి, అంతవరకు కూడా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. కానీ మేము దీనికి ఖచ్చితంగా అక్కడ ఎటువంటి పనులను సాగనించేది లేదు అన్నది ప్రస్తుతం చెప్తూ ఉన్నారు. ఇంకా వాదనలు అయితే జరుగుతున్నాయి. సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి, అదేవిధంగా గోపాల్ సుబ్రహ్మణ్యం, మరోపక్క అడ్వకేట్ పరమేశ్వర్, వీళ్ళంతా కూడా తమ వాదనలను కొనసాగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో దీనిపైన తుది నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.